రాజమార్తాండ సాహితీ సమరాంగణ సర్వభౌమ శ్రీకృష్ణ దేవరాయల వారు విచ్చేయిచున్నారహో. సభకు వందనం. సభకు వందనం. అష్టదిగ్గజ కవులకు, సాహితీప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించారు. మీరు వీటిని రసవత్తరంగా పూరించి నేటి భువన విజయ సభను రంజింపచేయండి. ఇక ఆంధ్ర భాషామ తల్లిని స్తుతిస్తూ సమస్యలను, దత్తుపదులను పూరించి ఆశ కవితా వినోదం సాగిద్దాం. చిత్తం రాజేంద్ర కవిచంద్ర మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని నా అభిలాష. మీ ఆలోచన నిజమే పేదన మధ్య, కానీ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటి? అదేమిటి సూర్ణ కవి, మందారమ కరందాలు జాలువాలే తెలుగుని ఇష్టపడని వారెందిరే. తెలుగుదేల నందువా, తెలుగుదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగు కండ, ఎల్లను పులుగొలువ నిలుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. మీ అభిప్రాయమే శిరోధారి. పెద్దనామాత్య, నీ పద్య పూరణకు సమస్య ఇదిగో. అగ్రజానుజులై రణుజాగ్రజులుగా. ఏమి సమస్య? అన్నదమ్ములు తమ్ముడన్నారయ్యారు ప్రభు. నా పూరణ ఇదిగో. పుష్యమిన్ భరతాఖ్యుడు పుట్టినాడు, మొనసి లక్ష్మణుడు అశ్లేష పుట్టినాడు, భరత లక్ష్మణ క్రమమీది అరసి చూడ, అగ్రజానుజులై అనుజాగ్రజులుగా. కరినెత్తుకపోయి ఎలుక కలుగున దీనిని అర్థవంతంగా పూరించండి భట్టుమూర్తి గారు. పల్ల జీవనులకు సుపరితమైన సమస్య ఇచ్చారు మహారాజా. కరులు చిలుకలెద్దులు సర్కారతో రోనరించి ఆర్చ, కడన్ పెట్టుడచో కరి మరచే వర్తకుండ, కరినెత్తకపోయి ఎలుక కలుగు దీనియోన్. ఆహా, ఎంత అద్భుత పూర్వం. బహుబాగు. కృతజ్ఞతలు మహారాజ్. ముద్దు పలుకుల ముక్కుతి మన కవి, అందుకోండి. గాఢ యచ్చం గదన్న ఘన సంపన్న, దీనిని పూరించండి. రాజశేఖర, మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరున్నారు. జంతువులలో దీనిని చూడలేం. అయినా దైవ కృపతో పూరించదను. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా, విని అయ్యో వీడా నా కొడుకని, గాడిద యోచం గదన్న గణ సంపన్న. దృష్టాంత రూపంలో సాగిన మీ పూరణ బల. దుర్జటి తిమ్మన కవీంద్రులు లోకరీతిని భీతి లేకుండా పలికారు. ఇప్పుడు నన నన నాన నాన నన నాన నాన నన అనే సమస్యను మీరు పూరణ చేయండి. ప్రభు, అక్షర విన్యాస అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినా చక్కని పూరణ కావిస్తాను. నిన్ను 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 నిన్నును నిన్నును నిన్ను నిన్నును గని లయతాల సంగతుల గాన కళ పరిపూర్ణ మానసమ్మున, పలుకుని రాగముల మొదము అల్లుచు పల్కు నిట్టులన్ నన నన నాన నాన నన నాన 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 నాన. మళ్ళా శ్రీకాళహస్తీశ్వరుణ్ణి వరప్రసాదం కవిత్వంగా పొందిన దూజటి, భువన విజయ కవుల చూచిన మన జానపదాల, మన కవుల కవ్య సాహిత్యాన్ని, మన సభ గొప్పతనాన్ని గురించి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయా తాళానికి అనుకూలంగా మికిలి సంతోషంతో కూని రాగాలను అల్లుకునే స్థితిని కట్టితివి. పనిలో పాటతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం. అవునవును, జానపదుల సత్తు జానపదం. సత్యం చెప్పారు రామకృష్ణ. తదుపరి మీదే వంతు. మీ పదగుంపనాన్ని మేమెరుగుదుము. మేక మరియు తోక, ఈ రెండు దత్తపదాలతో ఒక సీస పద్యం చెప్పండి. మమ్మేమిని దేవరా, నన్నాదేశిస్తే
మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోకకు మేక తోక మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తోక 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 మేక. మీరు సామాన్యులు కారు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి అడవి మేతకై తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందు పోతుందా? ఆ మేకకు తోక వెనుక బాగానే ఉంది. ఇలా మేకల ముందు పోతున్న తీరును మేక తోక అన్న దట్టపదాలతో చక్కగా చెప్పారు. శబాసు రామకృష్ణ కవి, మీ కత్తికి రెండు వైపులు పదునే, మరి అందుకే మీరు కవి అయ్యా. రామభద్ర, గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకుండ ఈ పదాలను ఆధారం చేసుకొని భారతార్థంలో ఒక పద్యం చెప్పండి. చిత్తం మహాప్రభో, రామ్ భక్తుడైన నాకు భారతాంధ్రం పూరణిచ్చారు. పూరణ చేసేదను. ఓయ్ కురు రాజా నీ కొడుకుత్త గోలకొండవల నుండు వినుమూలముండదింకా బండనమున్న గెలుపెంతు పాండు సుతుల నురమునన్ బూలదండరే కొత్తకొండ. గురురాజు, నీ కొడుకు దుర్యోధన నీది ఉత్తగోల కలిగిన మనసు కొండలాగా ఉన్నాడు. బుద్ధి బలం లేనివాడు. యుద్ధం వస్తే సర్వం నాశనం. సమారంలో ధర్మానికి బద్దులైన పాండవులు గెలుస్తారని కుమారులు మరణిస్తారు. పద్యం బాగుంది రామభద్ర. కొత్తకుండను రేకు వద్దకుండా అన్నారు చూడు, అద్భుతంగా ఉందయ్యా. తర్వాత పింగళి సూరన మా ఆదర్యదైవమైన శ్రీహరి దశావతారాల గురించి ఆశవుగా ఒక పద్యాన్ని పూరించాలని వేదకరి పంపారు. ప్రారంభించండి. శ్రీహరి భక్తి నికాయ శ్రీకృష్ణ దేవరాయ మీరు కోరినట్లే వినిపిస్తాం. మత్స్యమై జలనిధి మడియించే సోమకున్ కూర్మమై కవపున్గొండ మోసెన్ గిటియై హిరణ్యాక్షు గీటడంగించెను హరియై వధించెన్ ప్రహ్లాదు జనకు వటుండై బలిదనుజు వంచించి కుదించే బాగా ఉండై క్షతపంతించెండే దశరథ రాముండై దశకుండెన్ శౌర్యై దుష్టుల సంహరించే బుద్ధుండై త్రిపురస్త్రీల బుద్ధి మార్చి రుద్రచే వారి భర్తను దృంగం చేసే కల్కి అయి లేచ సంతతిని బిట్టు మార్చు హరి దశావతార చరిత్ర అభినుతమ్మ. దశావతార కార్యకారణాలను మనోహరమైన సీసంతో సభాసదులను అలరింపజేశారు. మీ అభినందన స్పందకు వందనం. ప్రభు, వచ్చే దారిలో ఒక జానపదుడు సమస్యనిస్తాడు. మీరు అనుమతిస్తే మీకు ఇస్తాను. తప్పకుండా. సభారంభంలో మీకు మాటిచ్చాను కదా, కానివ్వండి, సమస్యను అందివ్వండి. ప్రభు, అందుకో. అందరూ నందరే మరియు నందరు నందరే ఎందరందరే దీనిని పూరించండి. అది సంగతి. ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్యే. అష్టదిగ్గజ కవులారా, నా కీర్తిని దిగంతాలకు వ్యాపించేయాలని మీ కుతూహలానికి సంతోషం. పూరణ చేసేదను. సంతోషం. ఆలకించండి. కొందరు పాండితీధనులు, కొందరు నాగరకుల్ వదావదుల్, కొందరు చారుతీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులు, కొందరు నాయకులు మరియు కొందరు గాయకులందరూ అందరే, అందరు నందరే మరియు నందరు అందరే ఎందరందరే. ప్రభువా, సభలో కొందరు పాండిత్యమేదనంగా కలవారు, కొందరు నాగరికులు, ఇంకొందరు ప్రవక్తులు, మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడిన వారు, నీతికి సంపదకు నిలయమైన వారు ఇంకొందరు నేతలు మరియు గాయకులు. దీనిలో మన రాజ్యంలోని ప్రజల సాహిత్య సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అందరే అనడం వలన ఎవరికి వారు గొప్ప అని అర్థం. కవి పండితులారా, మీ సమస్యాపూర్ణల పద్యగానంతో మా మనసెంతో ముడిసింది. సభికులకు కృతజ్ఞాంజలులు. స్వస్తి. ధన్యవాదాలు.